అందరికీ నమస్కారం। ఈ రోజు గచ్చిబౌలి డివిజన్ లో గత 5 సంవత్సరాలుగా కార్పొరేటర్ గా ఎన్నికైన తర్వాత మన వార్డ్ ఆఫీస్ లో ఈ రోజు 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రతి సంవత్సరం కూడా మేము చేసినటువంటి పనులకు ప్రతి సంవత్సరం కూడా మేము అప్డేట్ ఇస్తా ఉన్నాం। దాంట్లో భాగంగానే ఈ రోజు కార్పొరేటర్ గా 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది। దీంట్లో భాగంగా ముఖ్యంగా నేను కార్పొరేటర్ గా ఎన్నికైన తర్వాత మొదటి నుంచి కూడా ప్రెస్ సోదరులందరూ నా పట్ల ఉన్న విశ్వాసం, నాకు ఇచ్చినటువంటి గౌరవం ఎప్పుడు మర్చిపోలేదు। ఎందుకంటే ఏ రోజు కూడా నేను గెలిచిన మొదటి రోజు నుంచి ఈ రోజు అయిపోయేంత వరకు కూడా నా ప్రతి ప్రోగ్రామ్ లో పాల్గొంటూ ప్రతి ప్రోగ్రామ్ ని కవర్ చేసి కూడా ఎటువంటి మచ్చ లేకుండా మీకు గానీ నాకు గానీ ఇక్కడ కూడా ఏ విభేదాలు లేకుండా పూర్తిగా సహకరించిన ప్రెస్ సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా। దాంతోపాటు నిత్యం కూడా జిహెచ్ఎంసి నేను ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు గచ్చిబౌలి డివిజన్ లో మొట్టమొదటిగా నేను గెలిచిన తర్వాత ఏ ప్రాంతంలో అయితే గతంలో చేసిన పాదయాత్ర ద్వారా ఏ అయితే ప్రధాన సమస్యలు ఉన్నాయో మొదటగా దర్గా నుంచి మా నల్లగండ్ల ప్రాంతం వరకు ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆ పాదయాత్రలో చూసినటువంటి అన్నీ కూడా ఈరోజు ప్రతి సంవత్సరంలో ఫండ్స్ తీసుకుంటూ ఆ రోజు ప్రతిపక్షంలో లింగంపల్లి కాన్స్టిట్యున్సీలోనే నేను ఒక్కడనే బీజేపీ తరఫున గెలవడం జరిగింది। మరి ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్లో మరి వేరే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అధికారంలో పార్టీలు వేరైనా గెలిచిన తర్వాత అభివృద్ధి లక్ష్యంగా భావిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలంటే ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు పోవాలనే ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని అటు ఎంపీ గారి సహకారం తీసుకొని ఏ పార్టీ వివాదాలు లేకుండా మరి 5 సంవత్సరాలు సంపూర్ణంగా విజయవంతంగా మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది। ఆ రోజు పాదయాత్రలో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా సీసీ రోడ్లు ముఖ్యంగా ప్రతి గల్లీలో మేము గ్రామాల మీరు చూసినట్టయితే రేపు రాబోయే రోజుల్లో మీరు కూడా ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు పర్యటించండి। ప్రతి గ్రామంలో కూడా ఈరోజు నానక్రామ్గూడలో కంప్లీట్గా 95% పూర్తి చేయడం జరిగింది। అలాగే దర్గా ప్రాంతంలో చాలా లేట్ అయినప్పటికీ కూడా ఈరోజు సుమారు 90% ఇనాగ్రేషన్స్ అయిపోయినాయి, రోడ్లు అయిపోయినాయి, కంప్లీట్ చేయడం జరిగింది। దాంతోపాటు టెలికాం నగర్లో ఎన్నో సంవత్సరాల నుంచి మరి చాలా చిన్న లైన్లు ఉండేవి। అప్పట్లో టెలికాం నగర్ ఒక చిన్న పార్కులు కానీ అవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా చిన్న డ్రైనేజ్ లైన్ అనేది చాలా చిన్నది, ఎప్పుడో గత 30 సంవత్సరాలు వేసినటువంటి డ్రైనేజ్ని తొలగించి కొత్త డ్రైన్ లైన్ అనేది 500 మీటర్లలో ఒక గల్లీలో తిరిగి సుమారు 2-3 కిలోమీటర్లు మనం లైన్ వేయడం జరిగింది టెలికాం నగర్లో। అలాగే దర్గా ప్రాంతంలో ఓన్లీ వాటర్ వర్క్ సంబంధించి 3.5 కిలోమీటర్లు గత సంవత్సరంలో మేము వేయడం జరిగింది। అలాగే సీసీ రోడ్లు ఇలా మొత్తం వాటర్ డ్రైనేజ్ అయిపోయిన తర్వాత ప్రతి నిత్యం కూడా సీసీ రోడ్లు అన్నీ కూడా దర్గా ప్రాంతం కంప్లీట్ చేయడం జరిగింది। 2-3 ఇనాగ్రేషన్ ఈరోజు కూడా చేయబోతా ఉన్నాం। అలాగే మధురనగర్ విషయంకి వస్తే ఈరోజు 95% రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది। నిన్ననే ఒక ఇనాగ్రేషన్ కూడా లాస్ట్ ఇనాగ్రేషన్ ఒకటి చేయడం జరిగింది। సో అక్కడ కూడా డ్రైనేజ్ వ్యవస్థ కంప్లీట్గా చేసాం। ఏది కూడా సీసీ రోడ్లు వేయాలంటే ఫస్ట్ డ్రైనేజ్ వేస్తాం కాబట్టి ఆ రోజు వాటర్ వర్క్స్ ఇయ్యనప్పుడు జిహెచ్ఎంసీలో ఉన్నప్పుడు గత 3 సంవత్సరాల కింద జిహెచ్ఎంసీలో ఉన్నప్పుడు మేము డ్రైనేషన్ తర్వాత సీసీ రోడ్లు అన్నీ కూడా వేయడం జరిగింది। ఈ 5 సంవత్సరాల్లో భాగంగా ఇటు ప్రశాంతి హిల్స్లో దినదిన అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో అనేక బిల్డింగ్లు అపార్ట్మెంట్లు వస్తున్న సందర్భంలో అక్కడ డ్రైన్ వ్యవస్థ చాలా ఇబ్బందికరమైన ఉండే, ఎందుకంటే అక్కడ మల్కం చెరువు చాలా సుందరికమైన ప్రాంతము। ఆ ప్రాంతంలో మళ్ళీ ఈ డ్రైన్ అంతా కూడా పోతున్న సందర్భంలో అటు ఇరిగేషన్ వాళ్ళని, ఇటు జిహెచ్ఎంసీ వాళ్ళని, ఇటు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ముగ్గురిని కోఆర్డినేట్ చేస్తూ అక్కడ మరి ఆ చెరువులోకి ఎటువంటి డ్రైనేజ్ కూడా పోకుండా అది కూడా పూర్తిగా ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి డ్రైన్ కంప్లీట్ చేయడం జరిగింది। దాంతోపాటు ఇటు కాజాగూడ సంబంధించి పెద్ద స్కూల్స్ అన్నీ కూడా ఉన్నాయి। దాంట్లో దృష్టిలో పెట్టుకొని ఒక రోడ్లు కొన్ని వేయడం జరిగింది। ఇంకా కొన్ని కూడా 50% మాత్రం అక్కడ పెండింగ్ ఉన్నాయి, చిన్న రోడ్లు మాత్రం అక్కడ మెయిన్గా ఒకటి పెండింగ్లో ఉండిపోయింది। గత 4 సంవత్సరాలు మేము పోరాటం చేస్తూనే ఉన్నాం। ఒక డంపింగ్ యార్డ్ అనేది చాలా రోజుల నుంచి పెద్ద సమస్యగా ఉంది, ఇప్పుడు కూడా ఉంది। మరి దాన్ని తొందరలోనే పూర్తి స్థాయిలో ఒకవేళ తొలగించినట్టయితే దాన్ని పెద్ద ఎత్తున కార్యాచరణ లేపే వరకు ఒక పెద్ద ఉద్యమం చేయబోతా ఉన్నాం। ఎందుకంటే స్టేడియం కూడా కొన్ని సంవత్సరాల నుంచి వేరే వాళ్ళ చెప్పు చేతుల్లోకి పోయి వాళ్ళే నడిపించే సందర్భంలో మేము చాలా కంప్లైంట్ ఇచ్చాం। ఇటు ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి, మంత్రి గారి దృష్టికి, ముఖ్యంగా జోనల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకపోతే మొన్ననే ఇటీవలనే 2010లో మరి ఆ రోజు నుండి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా ఓపెన్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అది శిథిలావస్థలో పడడం జరిగింది। ఎందుకంటే కరోనా టైంలో కొన్ని 100 మంది 1000 మంది ప్రాణాలు కాపాడినటువంటి ఆ స్టేడియంలో మనం టీకాలు ఇవ్వడం జరిగింది। కానీ ఈరోజు వేరే వాళ్ళ చేతుల్లోకి పోయి అదంతా కూడా పాడు కావడం జరిగింది। కాబట్టి మొన్ననే జోనల్ కమిషనర్ గారు ఒక మంచి శుభవార్త చెప్పడం జరిగింది। ఆ స్టేడియాన్ని ఒక వేరే వాళ్ళ ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది। ఆ ఏజెన్సీలో
మరి నెలకు ₹1,00,000 చొప్పున వాళ్ళు జిహెచ్ఎంసీకి చెల్లిస్తారు. దాన్ని పూర్తిగా వాళ్ళ ఆధీనం తీసుకొని అది సుందరీకరణ చేసి మరి అందరూ కూడా పబ్లిక్కి యూజ్ అయ్యే విధంగా వాళ్ళు చేయబోతా ఉన్నారు. మరొక వారం 10 రోజుల్లో ఇది కూడా అయిపోయింది. సో అక్కడ డంపింగ్ యార్డ్ అనేది ప్రధాన సమస్య ఉంది. అది మీరు కంపల్సరీ కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం అది మీరు కూడా ఫోకస్ చేయండి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ ఉంది, డిపిఎస్ స్కూల్ ఉంది, ఇటు ఓగ్రీ స్కూల్ ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య డంపింగ్ యార్డ్ వల్ల అక్కడ దుర్వాసన వస్తుందని చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది కూడా ఒక ప్రధాన సమస్య కింద తీసుకొని మేము దాని కార్యాచరణ తీసుకుంటాం. అలాగే నానక్రామ్గూడలో 90% కంప్లీట్ చేసాం. అలాగే గౌల్దొడ్డి విషయానికి వస్తే ఇటు కేశవ్ నగర్ మొన్ననే లాస్ట్ కేశవ్ నగర్లో 96 లక్షల రూపాయలతోటి ఏదైతే రోడ్లు పెండింగ్ ఉన్నాయో ఇలా 5 సంవత్సరాల నుంచి ఒక్క రోడ్డు కూడా పెండింగ్ లేకుండా ఇలా కేశవ్ నగర్ పూర్తిగా 100కు 100% పూర్తి చేయడం జరిగింది. అలాగే దాంట్లో భాగంగా మా గౌల్దొడ్డి ప్రాంతంలో ఎస్సీ బస్తీలో ఇలా డ్రైన్ కంప్లీట్ చేసాం. రోడ్స్ కూడా మొత్తం 100% కంప్లీట్ అయిపోయినాయి. అలాగే మా ప్రాంతం ఎన్టీఆర్ నగర్ తీసుకుంటే అది కూడా 90% కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే గోపన్పల్లి గ్రేవ్ యార్డ్ కానివ్వండి, గోపన్పల్లి రోడ్లు, డ్రైనేజీ, తండకు సంబంధించిన కమిటీ హాల్ కానివ్వండి, ఇలా కంప్లీట్గా మా ప్రాంతంలో 100కి 100% పూర్తి చేయడం జరిగింది గోపన్పల్లి తాండాలో. అదే గోపన్పల్లి విలేజ్కి వస్తే ఒక్క రోడ్డు కూడా గత 5 సంవత్సరాల కింద ఎలాంటి రోడ్లు లేనప్పుడు సందర్భంలో నేను అదే ప్రాంతానికి సంబంధించిన కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత అదే గ్రామ వ్యక్తిగా నేను అక్కడ నా బాధ్యత కాబట్టి గోపన్పల్లిలో ఒక్క రోడ్డు కూడా, ఒక్క డ్రైనేజ్ కూడా, ఒక లైట్ కూడా అన్నీ కూడా ఈరోజు పెండింగ్ లేకుండా పూర్తి చేయడం జరిగింది సంపూర్ణంగా. అలాగే డైమండ్ హైట్స్లో కానీ, మంజిరాలో కానీ, ఇలా హుడా కాలనీలో కానీ చాలా పెద్ద ఎత్తున రోడ్లు, డ్రైనేజీలు మొన్ననే ఒక 10 కోట్ల రూపాయలతోటి మేము ఇలా అవుట్లెట్ది డ్రైన్ సంబంధించినట్టు ఓపెన్ చేసాం. ఇటు నవోదయ కాలనీ కూడా చాలా రోజుల నుంచి ప్రధాన సమస్య అక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఆ డ్రైనేజ్ అంతా కూడా అవుట్లెట్ బాగలేదు. ఎందుకంటే హెచ్సీ వాళ్ళు అక్కడ పర్మిషన్ ఇవ్వట్లేదు. ఆ హెచ్సీలో నుంచి పోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ నవోదయ కాలనీ ఏదైతే అపర్ణ సరోవర్ పక్కన ఉందో ఆ నవోదయ కాలనీ గత 4 సంవత్సరాల నుంచి ప్రజలు చాలా తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు రోడ్లు వేసాం, డ్రైన్ వేసాం, కానీ ఆ డ్రైన్ అవుట్లెట్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దానికి విషయమై ఇటీవలనే జిహెచ్ఎంసీ మరి వాటర్ వర్క్స్తో మాట్లాడి నేను కౌన్సిల్లో కూడా గతంలో మాట్లాడడం జరిగింది. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ నుంచి ఇమీడియట్గా 2-3 నెలల్లోనే ఎస్సీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు కాబట్టి ఆ డ్రైన్ అంతా వాటర్ అంతా కూడా లిఫ్ట్ చేసి మేము హుడా కాలనీలోకి తరలించబోతా ఉన్నాం. వరుసగా ఆ కాలనీ కూడా పూర్తిగా బాధ్యత మేమే తీసుకుంటాం. ఇటు ఎమ్మెల్యే గారి సహకారంతో, ఎంపీ గారి సహకారంతో నవోదయ కాలనీ పూర్తిగా బాగు చేసే విధంగా మేమే 90% పనులు పూర్తి చేసాం. అలాగే నల్గొండ గ్రామంలో వస్తే గత 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు గతంలో. ఈరోజు ఎస్సీ కాలనీ కావచ్చు, రెడ్డి బస్తీ కావచ్చు, అక్కడ మధ్యలో ఉన్నటువంటి అన్ని బస్తీలు కూడా ఈరోజు సీసీ రోడ్లు కంప్లీట్ చేసాం, డ్రైన్ కంప్లీట్ చేసాం. ఇటు నేతాజీ నగర్ విషయంకి వస్తే నేతాజీ నగర్లో గత 5 సంవత్సరాల కింద ఏ రోడ్డు కూడా ఎవరు కూడా వేసిన పాపాన పోలే, ఏ ట్రైన్ కూడా వేసిన పాపాన పోలే. ఎక్కడికక్కడ మరి వ్యర్థాలు బాగా అక్కడ పక్కనే ఉన్నటువంటి చెరువు టెంపుల్ పక్కన కూడా అసలు నేను పోయినప్పుడు దుర్వాసన వచ్చి మోరీలు కూడా పొంగి పొరతా ఉన్న సందర్భంలో, ఎందుకంటే అక్కడ పెద్ద నాలా ఉంటుంది నల్గొండ చెరువు నుంచి ఇటు లింగంపల్లి పోయే పెద్ద నాలా. ఆ నాలాలో గతంలో వచ్చిన వాటర్ ఫ్లడ్స్ వల్ల కొన్ని ఇళ్ళు కూడా కొట్టుకుపోవడం జరిగింది. సో అవన్నీ దృష్టిలో ఉంచుకొని వాటర్ వర్క్స్ డిపార్ట్మెంటు ఎప్పటికప్పుడు అధికారుల సమన్వయంతో నేతాజీ నగర్లో ఈరోజు 90% డ్రైన్ కానీ, రోడ్లు కానీ కంప్లీట్ చేయడం జరిగింది పూర్తిగా. ఇటు గుల్మోర్ పార్క్లో మీరు చూశారు, పార్కు నెంబర్ 1 ప్లేస్లో ఇలా జిహెచ్ఎంసీలోనే అది ఒక మోడల్ పార్క్గా తీర్చిదిద్దడం జరిగింది. అనేక ఫండ్స్ వాళ్ళు కూడా వాళ్ళ కమ్యూనిటీ నుంచి పెద్ద ఎత్తున ఒక పార్టిసిపేషన్ చేసి ఆ పార్కు బాగుండాలా, ఆ పార్కు అందరికీ ఉపయోగపడుతున్న పార్క్ కూడా వాళ్ళు ఆనందం తీసుకొని జిహెచ్ఎంసీ ద్వారా మేము చేయడం జరిగింది. ప్రతిది కూడా ఈరోజు గ్రేవ్ యార్డ్స్ కానీ, పార్కులు కానీ, డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ సుమారు 328 కోట్లతోటి ఈ షేర్లింగంపల్లి అన్ని డివిజన్ల కంటే మా ఒక గచ్చిబౌలి డివిజన్లోనే ఇలా డబ్బులు ఎక్కువ వచ్చినాయంటే అన్ని పార్టీలతో సమన్వయం చేసి ఇటు ఎమ్మెల్యే గారి సహకారం పూర్తిగా తీసుకొని ఏ గవర్నమెంట్ ఉన్నా ప్రతిపక్షంలో నాకు ముఖ్యంగా జోనల్ కమిషనర్ నేను గెలిచినప్పటి నుంచి అధికారులు ఏ జోనల్ కమిషనర్ వచ్చినా కొన్ని కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు అధికార పార్టీ లేకపోయినప్పుడు కూడా వాళ్ళు నాపై చూపించిన ప్రేమను ఎప్పుడు కూడా మర్చిపోలేని విధంగా నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాటర్ డిపార్ట్మెంట్ కూడా సుమారు 45 కోట్లతోటి ఇటు మంజీరా వాటర్, డ్రింకింగ్ వాటర్ కానీ, డ్రైనేజ్ కూడా మరి పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫ్లైఓవర్స్, అనేక ఫ్లైఓవర్స్ మరి వాళ్ళు గతంలో ప్రారంభించినప్పటికీ కూడా మరి నా చేతుల మీదుగా ఇలా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మేము గెలిచిన తర్వాత ఒక ప్రారంభం కావడం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తూ సుమారు ఒక 400-500 కోట్లతోటి ఫ్లైఓవర్లు, ఎందుకంటే ప్రజలు ఈ ప్రాంతంలో ఐటీ ప్రాంతము ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి గతంలో మరి ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద చొరవ తీసుకొని తొందరగా పనులు చేయడం జరిగింది. ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఎలక్ట్రిసిటీ 5 కోట్లు ఎస్ఎన్డిపి ద్వారా ఇప్పుడు లింగంపల్లి నుంచి నేతాజీ వరకు వచ్చే నాలా కానీ, చిన్న ఇప్పుడు డైమండ్స్ ఒక పెద్ద నాలా కానీ
ఇవన్నీ కూడా ఎస్ఎన్డిపి ద్వారా నాళాలు పూర్తి చేయడం జరిగింది. అటు సిఆర్ఎంపి గత 2 సంవత్సరాల నుంచి లేదు, కానీ గతంలో సిఆర్ఎంపి రోడ్లు కూడా మేము ఇటు హుడా కాలనీలో కానీ, ఇటు కాజాగూడ మెయిన్ రోడ్ కానీ, ఇటు టెలికాం నగర్ నుంచి ఇక్కడ కాజాగూడ వచ్చి 100 ఫీట్ రోడ్ కానీ ఇలా సిఆర్ఎంపి ద్వారా మేము ఆ రోడ్లు వేయడం జరిగింది. సో దీన్ని బట్టి ప్రతిది కూడా 2020లో నేను మొట్టమొదటిసారిగా డిసెంబర్ 4వ తారీఖు గెలిచిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సహకరించిన ప్రతి అధికారికి, ప్రతి మున్సిపల్ సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి, ఇటు ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లకు, ముఖ్యంగా మీకు, ఎందుకంటే ప్రతినిత్యం కూడా నా న్యూస్ని కవర్ చేసి ఎక్కడెక్కడైతే ప్రతిరోజు నేను పర్యటించి ఏ అభివృద్ధి కార్యక్రమాల్లో మరి ముఖ్యంగా పాల్గొంటామో అక్కడ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని మేము చెప్పినప్పటికీ కూడా ఇలా ప్రజలకు చూపించేది మీదే, కాబట్టి మీకు కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు ప్రధానంగా మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు గచ్చిబౌలి డివిజన్లో కార్పొరేటర్గా గెలిచిన తర్వాత ఏ విశ్వాసంతో నన్ను ప్రజలు నమ్మి నన్ను ఎన్నిక చేశారో ఆ విశ్వాసం పూర్తిగా ఈరోజు ప్రజల పక్షాన నిలబడి ప్రతిపక్షంలో గెలిచినప్పటికీ కూడా అధికార పార్టీ కంటే ఎక్కువ నిధులు తెచ్చి ఈరోజు మరి గచ్చిబౌలి డివిజన్లోనే ఒక ప్రథమ స్థానంలో ఉంచడం జరిగింది. కాబట్టి ప్రజల సహకారంతో నేను గెలిచినందుకు వారికి, మరి అధికారులకు, ఇటు ప్రెస్ సోదరులకు కూడా, అధికారులందరూ కూడా నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. రాబోయే రోజుల్లో 10 ఉన్నా లేకున్నా ప్రజల అభివృద్ధి కోసం, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతినిత్యం కూడా వాళ్ళతోటే ఉంటా. రేపు రాబోయే 2-3 రోజులు ఒక కార్యాచరణ ఉండబోతుంది. ఎక్కడైతే ప్రధాన సమస్యలు ఇంకా పెండింగ్గా ఉన్నాయో, ఒక 10% పెండింగ్ ఉన్నా అవి కూడా నేను 10 ఉన్నా లేకున్నా అధికారులతో సమన్వయం చేస్తా, ఆఫీసర్ని తీసుకొని తిరుగుతా, ఇటు ప్రజలను బస్తీల్లోకి వెళ్తా. ప్రతిదీ కూడా రేపు రాబోయే రోజుల్లో ప్రతిదీ కూడా ఈ వచ్చే ఎలక్షన్స్ వరకు కంప్లీట్ చేయబోతా ఉన్నాం. కాబట్టి నాకు ఈ విషయంలో సహకరించి నన్ను గెలిపించిన ప్రజలకు, అధికారులకు, మీకు అందరికీ కూడా మరొక్కసారి గచ్చిబౌలి డివిజన్ ప్రాంతం నుంచి, ఒక ఐటీ ప్రాంతం నుంచి గెలిచిన నన్ను ఇంత పెద్ద ఎత్తున గెలిపించి ఈరోజు ఒక మంచి వాతావరణంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ఇన్ని 100 కోట్ల రూపాయలు ప్రథమ స్థానంలో నిలబెట్టినందుకు పూర్తిగా సహకరించిన మా ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారికి, అలాగే మా ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారికి, అలాగే నాకు ఇష్టమైనటువంటి ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారికి కూడా నా సంపూర్ణమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.